ఏంటి తెలంగాణలో బీజేపీ బలపడిందా, బలపడుతోందా, లేకపోతే బలపడాలనే వ్యూహం ఉందా లేదా? తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది. ఇదే రామచంద్రరావు గారిని తెలంగాణ అధ్యక్షుడిగా పెట్టుకొని మీరు రాబోయే ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తారు, బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఫేమ్లోకి తీసుకొచ్చినటువంటి ఒక ఫామ్లోకి తీసుకొచ్చినటువంటి బండి సంజయ్ అధ్యక్ష పదవిని కూడా ఇమ్మీడియట్గా తీసేసింది. ఇప్పటి వరకు తెలియదు, కనీసం బీజేపీ నేతలకన్నా తెలుసో లేదో ఎందుకు తీసేసింది ఏంటి అని. మీరు మీడియాలో బ్రేకింగ్లకి స్క్రోలింగ్లకి వెనక్కి వస్తాయి కదా అని ఏది పడుతుంది మాట్లాడు. కిషన్ రెడ్డి గారు మీకు తెలంగాణ బీజేపీ చీఫ్ రాకుండా అడ్డుపడ్డారని చెప్పి నాకు ఒక క్రెడిబుల్ సోర్స్ ఉంది. బీఆర్ఎస్ బీజేపీకి లింక్ ఉంది అని చెప్పి చాలామంది అంటారు. నిజంగా బీఆర్ఎస్ బీజేపీతో చీకటి దోస్తానా ఉందా, లేదా బీజేపీకి బీఆర్ఎస్కి చీకటి దోస్తానా ఉందా? ఉంటే మెదక్లో రఘునందన్ రావు ఎట్టగలుగుతాడే. కవిత కేసీఆర్ శత్రువులతో అంటకాగుతోంది, జతకట్టింది. అది రేవంత్ రెడ్డి, రెండవది రఘునందన్ రావు అంటున్నారు. ఏదైనా తల తిక్కోలు ఆడలేక మధ్యలో ఓడిందని శాతగాని వాళ్ళందరూ వచ్చి నా మీద ఏడుస్తారు ఏందన్నా. కేసీఆర్ను కేటీఆర్ను కాదని కొత్త పార్టీ పెడితే బీఆర్ఎస్లో చీలిక వచ్చేటువంటి సాధ్యమేనా? ఆ మొండితనాలు ఎడిగిపోతే చూసిరు మీరు. చంద్రశేఖరరావు తోటి ఏమవుతుందని టీఆర్ఎస్ పెడితే ఏమైందో చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పెట్టి చూపెట్టిండు. ఇప్పుడు కూడా చాలా మంది ఆమెతో ఏమవుతుందో ఉంటుంది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎందుకో మీ మీద విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అక్బర్పేట భూంపల్లో 80 ఎకరాల భూమి కబ్జా, వెలిమెల అసైన్డ్ భూమి పంచాయతీలో డబ్బులు గుంజాలనేటువంటి ఒక ఆరోపణ మీ మీద బలంగా ఉంది. మీకు కడుపు నొప్పి ఉండాల్సిన అవసరం లేదు, ఇంకొకటి కడుపు నొప్పి ఉండాల్సిన అవసరం లేదు. అది నీ డ్యూటీ కాదు. ఓకేనా? 28లోనో 29లోనో బీజేపీ గనక తెలంగాణ అధికారంలోకి వస్తే మీరు సీఎం అవుతారా? 100 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లి స్టార్ రోడ్ లో పెడితే సాయంకాలానికి నేను అవుతా సీఎం. సార్ నమస్తే, వెల్కమ్ టు డైలీ న్యూస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధువులా ఉన్నావా, హింసతోటి వచ్చిన? థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మీకు హెల్త్ బాగాలేదు, చాలా ఫీవర్తో సఫర్ అవుతున్నారు. థ్యాంక్ యూ డైలీ న్యూస్కి ఇచ్చినందుకు. ఏంటి తెలంగాణలో బీజేపీ బలపడిందా, బలపడుతోందా, లేకపోతే బలపడాలనే వ్యూహం ఉందా లేదా? అధికారంలోకి వస్తుంది వచ్చే ఎన్నికలలో. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది. ఐఎమ్ సారీ, మీకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుందేమో ఇప్పుడు. అట్లా అనిపిస్తుందా? అనిపిస్తుందేమో. నేను ఇప్పుడు అడగబోయేటువంటి ప్రశ్న రఘునందన్ గారు, ఇదే రామచంద్రరావు గారిని తెలంగాణ అధ్యక్షుడిగా పెట్టుకొని మీరు రాబోయే ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తారు, బీజేపీ అధికారంలోకి వస్తుంది. అది మీరు ఈ ప్రశ్న అడగాలంటే ముందు భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని చదువుకోవాలి మీరు. భారతీయ జనతా పార్టీ ఎవరి 3 yearsకి ఒకసారి వాళ్ళ అధ్యక్షుల్ని మార్చుకుంటూ పోతుంటుంది. ఫస్ట్ మీకు అది తెలియాలి. తెలిస్తే మీ తర్వాత ప్రశ్నకి మీకే సమాధానం దొరుకుతుంది. అదే భారతీయ జనతా పార్టీ ఒక ఫేమ్లోకి తీసుకొచ్చినటువంటి ఒక ఫామ్లోకి తీసుకొచ్చినటువంటి బండి సంజయ్ అధ్యక్ష పదవిని కూడా ఇమ్మీడియట్గా తీసేసింది. ఇప్పటి వరకు తెలియదు, కనీసం బీజేపీ నేతలకన్నా తెలుసో లేదో ఎందుకు తీసేసింది ఏంటి అని. సాధు ఈ అత్యుత్సాహాలు, ఈ అతి టెన్షన్లు పడే జర్నలిస్టులతోటే ప్రజాస్వామ్యానికి చాలా ముప్పు వస్తుంది. ఎందుకంటే బండి సంజయ్ గారి టెన్యూరు ఆ సంవత్సరము ఫిబ్రవరికి అయిపోయింది. ఇంకో 6 నెలలు ఎక్స్టెన్షన్ అయిన తర్వాత జనవరిలో కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి వచ్చిండు. నీకు చెప్పాలా? యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరినీ పిలిచి బండి సంజయ్ని ఎందుకు తీసేస్తున్నామని మా నడ్డా గారు చెప్పి తీసేస్తారా? మాకు చెప్పకపోయినా పర్లేదు సార్, కనీసం బీజేపీ కార్యకర్తలకన్నా చెప్తే బాగుంటుందేమో కదా. భారతీయ జనతా పార్టీకి ఒక పార్లమెంటరీ పార్టీ అని ఒక బోర్డు ఉంటుంది. ఎవరికైనా టికెట్ ఇవ్వాలన్నా, ఎవరైనా ముఖ్యమంత్రిని చేయాలన్నా ఆ పార్లమెంటరీ పార్టీ బోర్డులో 18 మంది గౌరవ పెద్దలు ఉంటారు. దాంట్లో ప్రధానమంత్రి గారు కూడా ఉంటారు, పార్టీ అధ్యక్షులు వారు ఉంటారు. దానికి ఒక కమిటీ ఉంది, పార్లమెంటరీ పార్టీ బోర్డు అని. పార్టీ ఎన్నికల కమిటీ అని ఒకటి ఉంటుంది. మాకు బీఫామ్లు ఇవ్వాలంటే ఎన్నికల కమిటీ చూస్తుంది, ఎవరికైనా పార్టీ పదవులు ఇవ్వాలంటే పార్టీ పార్లమెంటరీ బోర్డు చూస్తుంది. మాకు ఒక స్ట్రక్చర్ ఉంది, మాకు ఒక రాజ్యాంగం ఉంది, రాసుకున్న రాజ్యాంగం. బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే ఆల్ ఇండియా పార్టీ అధ్యక్షుని దాకా 3 సంవత్సరాలు మాత్రమే వారి టెన్యూరు. కొన్ని సందర్భాల్లో అప్పుడు పరిస్థితులు అనుకూలించకపోతే 5 నెలలు 6 నెలల తర్వాత కొత్త అధ్యక్షులు వస్తూ ఉన్నారు. దానికి మీరు ఇంత ఆగమాగం అయిపోయి ఏదో అయిపోయింది బీజేపీకి, ఏదో అవుతుంది, ఏం కాలే. బీజేపీ మంచిగా ఉంది, తెలంగాణ ప్రజలకి బీజేపీ పట్ల విశ్వాసం ఉంది. 100కి 100% భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు ఉన్నారు. 10 ఏళ్ళ టీఆర్ఎస్ పాలన, 20 నెలల కాంగ్రెస్ పాలన చూసినాక ఇక మళ్ళీ ఈ 2 పార్టీలకి ఓటేయాలనే ఆలోచన తెలంగాణ సమాజానికి లేదని నేను అనుకుంటున్నాను. అందుకనే మేమే అధికారంలోకి వస్తామనేటువంటి విశ్వాసం నాకుంది. మీరు చెప్పినటువంటి నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకని దేశం కోసం, మోడీ గారి కోసం
ఖచ్చితంగా తెలంగాణ సమాజం కూడా భారతీయ జనతా పార్టీకే ఓటేస్తుంది. మీరు చెప్పినటువంటి ఆ కన్స్ట్రక్టివ్ బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఇతర కార్యవర్గ సభ్యులే నాకు అన్యాయం చేశారు, కనీసం నామినేషన్ కూడా వేయకుండా చేశారు అని చెప్పి పార్టీ హార్డ్ కోర్ కార్యకర్త అయినటువంటి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. పార్టీలో చేరిన మరుక్షణమే మీరు భాజపా కార్యకర్త అవుతారు. దాంట్లో ఆడుకోరు, సన్నకోరు, చిన్నకోరు అని ఏమి ఉండదు. ఓకేనా అన్న? పార్టీ మీకు ఇప్పుడు కండువ కప్పితే యు ఆర్ ఏ భాజపా కార్యకర్త అంతే. ఇక దానికి మళ్ళీ మీరు మీడియాలో బ్రేకింగ్లకి స్క్రోలింగ్లకి వెనక్కి వస్తాయి కదా అని ఏది పడుతుంది మాట్లాడవద్దు. ఓకేనా? అదే రాజాసింగ్ గారు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు 4 రోజుల తర్వాత, నేను మళ్ళీ భారతీయ జనతా పార్టీలో చేరి పని చేద్దాం అనుకుంటున్నా, నా ఇంట్లో ఇడికెళ్ళి కమలం గుర్తుని తీసేయ, నేను ఇంకా ఇట్లే ఉంటుంది అని చెప్పారు. అది చూపెట్టదు మీడియా, చూపించింది. దానికి ముందు నేను ఏ పార్టీలోకి జాయిన్ అవ్వను, ఏ పార్టీలోకి చేరను అన్న రాజాసింగ్ గారి స్టేట్మెంట్ కూడా చూపించారు. అది చూడరు కానీ ఆ నిమిషంలో వారికి ఏదో ఇబ్బంది అనిపించి తీసుకున్న నిర్ణయం తప్ప రాజాసింగ్ గారు వేరు, భారతీయ జనతా పార్టీ వేరు అని నేను అనుకున్నాను. సో 2028లో సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. సో 28లో వస్తాయా ఎన్నికలు, 29లో వస్తాయా, 27లో వస్తాయా? ఎందుకు తొందరపడి మనం ఎందుకు ప్రిడిక్ట్ చేయాలి? ఎన్నికల సంఘం ఎప్పుడు ఎన్నికలు పెడుతుంది, 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్ ఎప్పుడు పాస్ అవుతుంది, దాని తర్వాత జరిగే పరిణామాలు ఏంది, ఈ సంవత్సరం జరిగేటువంటి ఈ జనగణన తర్వాత కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజ్ అవుతాయి. ఓకేనా సార్? ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజ్ కావాలి. అది 25కి షెడ్యూల్ అయి ఉన్నది. సో ఇప్పుడు 25లో జనగణన జరుగుతుంది. జనగణనతో పాటు భారత ప్రభుత్వం కులగణన కూడా చేస్తుంది. జనగణన కులగణన పూర్తయిన తర్వాత పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య పెంచేందుకు ఒక డీలిమిటేషన్ కమిటీ వేస్తారు. అట్లే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో శాసనసభ నియోజకవర్గాలను పెంచేందుకు ఇక్కడ కూడా ఒక రీఆర్గనైజేషన్ కమిటీ వస్తుంది. గత పార్లమెంట్లోనే పాస్ చేసినటువంటి మహిళలకి 33% రిజర్వేషన్ బిల్ వస్తుంది. కాబట్టి సాధు టెన్షన్ పడకు, ఇప్పుడు నువ్వు ఉన్న సీటు నీకు ఉంటుందని అనుకోకు. అది బీసీ అవుతుందా, ఎస్సీ అవుతుందా, ఎస్టీ అవుతుందా, మహిళకు అవుతుందా, ఇప్పుడున్న 119, 153 అయినాక రాజకీయం ఎట్లా మారుతుంది? ఎందుకు తొందరపడి, ఎందుకు అంత తొందరపడాల్సిన అవసరం లేదనేది. మెదక్ సీటు కాకపోయినా ఏదో ఒక సీట్ అయితే మీకు ఉంటుందిగా, ఉంచుతారుగా. సరే, అక్కడ ఉండేటువంటి నాయకులు కూడా ఉంటారు కదా, స్థానికులు, మంచి చెడ్డలు, రకరకాల ఇష్యూస్ ఉంటాయి సాధు. అందుకని ఏం చెప్తున్నా, నా కోసం నేను ఆలోచిస్తలేను. మహిళా బిల్లు ఇంప్లిమెంట్ చేస్తాం, రిజర్వేషన్లు పెరుగుతాయి, రిజర్వేషన్ల పరంగా సీట్లు పెరుగుతాయి. అవునా? 119, 153 అవుతాయి. 543 ఉన్న పార్లమెంట్లు రేపు 750 ఎంతో అవుతాయి. ఇవన్నీ లెక్కలు చూసుకొని అప్పుడు ఉన్న ఆలోచనలు బట్టి అప్పుడు పార్టీ ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఏదో పాటలు చెప్తారు కదా, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు. ఇప్పుడే ఎందుకు మనకు టెన్షన్? ఈ జనగణన, కులగణన అన్నీ అయిపోయినాక 26 లాస్ట్లో మనం మాట్లాడుకుందాం. అప్పుడు రీఆర్గనైజేషన్ కమిటీస్ నడుస్తూ ఉంటాయి. అప్పుడు మీకు అర్థమవుతుంది బీజేపీ అధికారంలోకి వస్తుందా రాదా, 153 సీట్లు అయితే వీళ్ళ క్యాండిడేట్లు ఎవరు వస్తారు, ఎవరు రారు అనేది. దెన్ యూ విల్ గెట్ ఎన్ అబ్సల్యూట్ ఐడియా. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని మీరు ఇంకోసారి అన్నా కూడా రఘునందన్ రావు గారు, ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ, 28లోనో 29లోనో బీజేపీ కనుక తెలంగాణ అధికారంలోకి వస్తే మీరు సీఎం అవుతారా? అప్పుడు పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని, అందులో గెలిచిన ఎమ్మెల్యేలలో ఎవరు చుట్టూ, అప్పుడు రఘునందన్ రావు ఎమ్మెల్యేకి పోటీ చేస్తాడా, ఎంపీకి పోటీ చేస్తాడా తెలియకుండా మళ్ళీ చెప్పాలంటే కూడా మళ్ళీ ఇందాక చెప్పిన తొందరపడి ఒక కోయిల కూసింది అన్నట్టు ఉంటుంది. గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు సూటబుల్ అనుకుంటే వాళ్ళకి ముఖ్యమంత్రిని చేస్తారు. కాస్త హార్ట్ టు హార్ట్ మాట్లాడుకుందాం. మాట్లాడలేదని కాదు, ఏం తేడా లేదు. ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంత జ్వరం ఉన్నా కల్మషం లేకుండా బద్దలు కొట్టేట్టు మాట్లాడుతున్నాం. మీకు ఆన్ రికార్డ్ చెప్తాను, మీతో కలిసి కూర్చోవటానికి నేను చాలా తాపత్రయపడతాను. ఎందుకంటే ధన్యవాదాలు. సంవాదం కోసం కాదు, ఎక్కడన్నా మిస్టేక్ ఉంటే నేర్చుకోవటానికి అని చెప్పి. సో అందుకోసం అని చెప్పి హార్ట్ టు హార్ట్ మాట్లాడుకుందాం. ఒకవేళ గనక నిజంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి సీఎం సీటు ఖచ్చితంగా రఘునందన్ రావు గారు ఎక్కాల్సిందే అని మెజార్టీ కార్యకర్తలు లేకపోతే నేతలు అనుకుంటే కానిస్తారా? నేతలు కార్యకర్తలు కాదు నిర్ణయం తీసుకోవాల్సింది భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ సార్, దాంట్లో ఎవరున్నా ఇంకెవరున్నా కానిస్తారా? నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు, కానిస్తారా నేను ఇన్నిసార్లు అడుగుతారు కాబట్టి చెప్తా ఉన్నా. వాళ్ళు కానిచ్చిరు కాబట్టి నేను దుబ్బాక ఎమ్మెల్యే అయినా, వాళ్ళు బీఫామ్ ఇచ్చిరు కాబట్టి నేను దుబ్బాక ఎమ్మెల్యే అయినా, వాళ్ళు బీఫామ్ ఇచ్చిరు కాబట్టి నేను మెదక్ ఎంపీ అయినా. రేపు పార్టీ పార్లమెంటరీ బోర్డు ఇదే సరైన నిర్ణయం అని నిర్ణయం తీసుకుంటే, మీ నిర్ణయమే సరైనదని బోర్డు నిర్ణయం తీసుకుంటే 100% పార్టీ ఇచ్చిన ఆదేశాలని క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా కట్టుబడి ఉంటామని మళ్ళీ చెప్తున్నాను నేను మీకు. ఒడిశాలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఒక 5-6 టర్ముల తర్వాత భారతీయ జనతా పార్టీకి ఒడిశాలో అవకాశం వచ్చింది. ఒక గిరిజన బిడ్డకి ఇచ్చారు. గెలిచిన ఎమ్మెల్యేలలో ఎవరన్నా అట్లెట్లు ఇస్తారని మాట్లాడినరా? మాట్లాడలేదు.
భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో గెలిచింది. మొదటిసారి గెలిచినటువంటి ఒక ఆడబిడ్డకు అవకాశం ఇచ్చింది. అదేంది అని సీనియర్లు ఎవరన్నా అడిగినరా? బయట అడగపోవచ్చు కానీ లోపల అయితే అడుగుతారు కదా ఖచ్చితంగా. ఎక్కడ అడగ మీ అధ్యక్ష పదవికి అడ్డుపడ్డట్టు. అదే మిగతా రాజకీయ పార్టీలకి భారతీయ జనతా పార్టీకి ఉన్న మధ్యలో తేడా ఏంటంటే భారతీయ జనతా పార్టీ నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అనే సిద్ధాంతాన్ని నమ్మేటోళ్ళే ఈ పార్టీలో కొనసాగుతున్నారు. అది నమ్మనోళ్ళు, అది ఇష్టం లేని వాళ్ళు, నేను అనుకునేటోళ్ళు ఎవరన్నా ఉంటే తలుపులు కుల్లా ఉన్నాయి వాళ్ళందరికీ. యాజ్ యూ సెడ్ దట్ దుబ్బాక బీఫామ్ మీకు పార్టీయే ఇచ్చింది, మెదక్ ఎంపీ బీఫామ్ పార్టీయే ఇచ్చింది. ప్రజలు మిమ్మల్ని తీసుకువెళ్ళి గుండెల్లో పెట్టుకున్నారు, పార్లమెంట్కి అసెంబ్లీకి పంపించారు, నేను ఒప్పుకుంటాను. కానీ మీకు తెలంగాణ బీజేపీ చీఫ్ అధ్యక్ష పదవి రాకుండా అడ్డుపడింది ఇదే పార్లమెంటరీ బోర్డులో ఉన్నటువంటి సభ్యులు కాదా? కాదు సార్, ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్. కిషన్ రెడ్డి గారు మీకు తెలంగాణ బీజేపీ చీఫ్ రాకుండా అడ్డుపడ్డారని చెప్పి నాకు ఒక క్రెడిబుల్ సోర్స్ ఉంది. నేను ఏదో పేపర్లో చదివి ఇది కాదు, చాలా మందితో మాట్లాడి మీ దగ్గరికి వచ్చాను. ఈ ప్రశ్నకు సమాధానం కిషన్ రెడ్డి గారు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే నాకు తెలియని విషయానికి నేను సమాధానం చెప్పలేను. నేను కిషన్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు పార్టీలో జాయిన్ అయినా. దుబాక బై ఎలక్షన్ జరుగుతున్నప్పుడు సిద్దిపేటలో మా ఇంట్లో గొడవ చేసి పోలీసులు మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టినప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో మా ఇంటికి అప్పటికప్పుడు ఆ రాత్రి వచ్చి నాకు అండగా నిలబడ్డది కిషన్ రెడ్డి గారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఎన్నికలలో ఇబ్బంది వచ్చిన ప్రతిసారి కిషన్ రెడ్డి గారు సపోర్ట్ చేసినారు. మరి అదే కిషన్ రెడ్డి గారు నన్ను వద్దు అనుకుంటే నాకు దుబాక బై ఎలక్షన్లో బీఫామ్ ఇవ్వకుండా ఉంచుతారు, మెదక్ పార్లమెంట్ కూడా ఇప్పియకపోతుంటుండే. ఇన్ని చేసినా నాకు ఈ అధ్యక్ష పదవి అప్పుడు ఎందుకు అడ్డుపడ్డాడు? మీరు ఆ ప్రశ్న అడగడమే నాకు కరెక్ట్ అనిపించలేదు. ఒకవేళ అది మీకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ద్వారా కరెక్ట్ అయితే నాలాగా ఇంటర్వ్యూ ఇస్తానికి ఎప్పుడైనా కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయినప్పుడు ఖచ్చితంగా అడుగుతాను, దయించి ఈ ప్రశ్న అడుగు, ఖచ్చితంగా అడుగుతాను. నాకున్నటువంటి క్రెడిబుల్ సోర్స్ లో ఈ అధ్యక్ష పదవికి సంబంధించి ఇంకో 2 క్వశ్చన్స్ మీ ముందు ఖచ్చితంగా పెట్టాలి సార్, ఎందుకంటే డిస్కషన్ చేయాల్సిందే. ఒకవేళ రఘునందన్ రావునికి కనుక తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి ఇస్తే ఓకం చేసేస్తాడు, బుల్డోజ్ చేసేస్తాడు, తన మాటకారితనానికి ప్రజలు మంత్రముగ్ధులైపోతారు, అప్పుడు మనం కష్టము అని తెలంగాణ బీజేపీ అగ్రనేతలు అనుకున్న మాట వాస్తవమా కాదా? ఇది మీరు అంటుంది బహుశా బీజేపీ అని పొరపాటున విన్నట్టున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అనుకుని ఉంటారు ఈ మాట, అంటే కాంగ్రెస్ వాళ్ళు అనుకుని ఉంటారు. అంటే బీజేపీలో ఎవరు పదవులు ఇవ్వాలో బీఆర్ఎస్ డిసైడ్ చేస్తుందా సార్? కాదు. నేనేమంటున్నాను, రఘునందన్కి ఈ పదవి వస్తే మమ్మల్ని బుల్డోజ్ చేస్తాడనే భయం బీఆర్ఎస్ వాళ్ళకు ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళకు ఉంటుంది. కానీ బీజేపీ వాళ్ళకి ఎందుకు ఉంటుంది సార్? అధికారంలోకి వస్తే నేను మనోడు అధికారంలోకి తెచ్చిండని అనుకుంటారు తప్పితే అంత దుర్మార్గంగా మా పార్టీలో ఎవరు ఆలోచించారు సార్? అయినా నాకు అంత శక్తి ఉందని కూడా నేను అనుకుంటలేను. ఏదో మీకు నా మీద అభిమానం ఉంది కాబట్టి మీరు అట్లా అంటున్నారు. మీ మీద నాకు అభిమానం ఉన్న వాటి వాస్తవమే, ఖచ్చితంగా మీ నుంచి నేను స్ఫూర్తి పొందుతాను. అలా అని చెప్పి మిమ్మల్ని వెనక్కి లాగిన వాళ్ళు, మీకు అడ్డుపడ్డటువంటి వాళ్ళని క్వశ్చన్ చేయకుండా ఎందుకుంటాం? సాధు, నేనేం చెప్తున్నానంటే నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను సాధు. యువర్ ఫేట్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్. నువ్వు పుట్టినావు అంటే గిట్టుతావు. ఏ రోజు పుట్టినావో నాకు తెలియదు, కానీ ఏ రోజు వస్తావో కూడా నీకు తెలియదు. ఓకేనా? చావడం అయితే కంపల్సరీ కదా, ఒకరోజు వెనక ఒకరోజు ముందు. అవునా? నేను చాలా స్పష్టంగా నమ్మేది శివుడు ఆజ్ఞ లేకపోతే చీమగారు అది. శివుడు అనుకుంటే నువ్వెంత, పక్కన ఉన్న వాళ్ళు ఎంత, ఇంకొకరు ఎంత, ఆపాలనుకుంటే ఎవరు ఆపుతారు? చిన్నప్పుడు మేము చదువుకున్న కాలేజ్ సిద్దిపేట కాలేజ్. అక్కడ ఎర్రజెండాలు గోడల మీద రాద్దరు, అరచేతిని అడ్డం పెట్టి అరుణోదయాన్ని ఆపలేరు. ఇది కూడా అంతే. ఒకవేళ దేవుడు నా రాతలో ఏం రాసిండో ఆ రాత నువ్వు మార్చలేవు, నీ రాతలో ఉన్నదాన్ని కూడా నేను మార్చలేను. మీరు కర్మ సిద్ధాంతాన్ని న్యూటన్స్ థర్డ్ లాని నమ్ముతారు కాబట్టి, అన్నింటికి మించి జీవిత సారాన్ని నరనరాన వంట పట్టించుకున్నారు కాబట్టి మీరు చాలా గుంబనంగా ఉన్నారు, ఎక్కడా బయటపడట్లేదు. నేను ఎంత డ్రిల్ చేసినా మీరు మాట్లాడతారు. కానీ మీకున్నటువంటి నేర్పడతనం, మీకున్నటువంటి చాకచక్యతనం, ముఖంలో రంగులు మారకుండా, బాడీ లాంగ్వేజ్ మారకుండా, ఎక్కడ టెన్షన్ పడకుండా చాలా ఓపికగా ఇంత నిదానంగా చెప్తుంటే కూడా నేను మీకు ఇంకా సరిగా చెప్తలేను అనుకుంటే నేను నాట్ ఎట్ ఆల్. మీరు చాలా సాధన చేయాలి సార్ అలా చెప్పడానికి. మీకు ఇంత నేర్పడతనం ఉంది కాబట్టి, మీకు ఇంత చాకచక్యం ఉంది కాబట్టి, మీ మీద మీకు కంట్రోల్ ఉంది కాబట్టి మీరు ఎక్కడ బయటపడలేదు. కానీ ఈటలు ఒక్కలే బర్స్ట్ అవుట్ అయ్యారు బండి సంజయ్ విషయంలో. ఈటల గారు కూడా బండి సంజయ్ గురించి ఏం మాట్లాడలేదు. ఈటల గురించి ఎందుకు మాట్లాడలేదు? నా కడుపులో కత్తులు పెట్టుకోవటం చేత కాదురా, నాకు హ్యాపీగా నేను ప్రేమిస్తాను, నాకు నచ్చకపోతే పక్క వెళ్ళిపోతా అని చెప్పి ఆయన అన్నారు కదా. అన్నారు. ఎవరి గురించి అన్నారు? రఘునందన్ గురించి అన్నారా? కిషన్ రెడ్డి గారి గురించి అన్నారు? కాదు. అందుకంటే ముందు లైన్ వినుండ్రు మీరు. సోషల్ మీడియాలో ఎవడు పడితే వాడు ఏది పడితే అది రాస్తున్నారు. నా కొడుకులారా మీ సంగతి నేను హైకమాండ్కి చెప్తా, పిచ్చి వేషాలు వేస్తే మర్యాద ఉండదు, నాకు మీలాగా దొంగరాతలు రాసుడు, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగలించుకోవడం రాదురా అని తిట్టిండు. బండి సంజయ్ గారు సోషల్ మీడియాలో అట్లా రాస్తారా? పొరపాటున కూడా రాయారు. కాబట్టి అది బండి సంజయ్ గారిని ఉద్దేశించి కాదు. మీరేదో ఊహించుకొని
ఈయన బొమ్మ బండి సంజయ్ బొమ్మ ఈడ ఈటల రాజేందర్ బొమ్మ ఈడ పెట్టి వీళ్ళిద్దరు కొట్టుకుంటుర్రు అని ఏదో రాస్తే ఏమొస్తుందన్న. ఈటల రాజేందర్ గారు ఆ రోజు మాట్లాడిన మొదటి మాట షామీర్పేట బీజేపీ గడ్డ నుంచి మాట్లాడుతున్నా అని చెప్పిండు. అవును, ఈయన షామీర్పేట ఎంపీ, ఆయన కరీంనగర్ ఎంపీ, వీళ్ళకేం పంచాయతీ ఉంటుంది? అదే షామీర్పేటలో గెట్టు పంచాయతీ ఉందా? అదే షామీర్పేటలో అదే ప్రెస్ మీట్ ని బల ప్రదర్శనగా ఈటల ఎందుకు యూజ్ చేసుకున్నారు, ఎంత పోర్ట్రైట్ చేశారు అనేటువంటిది మెయిన్ టాపిక్ కదా సార్. ఇప్పుడు మీడియాకి వార్తలు కావాలి, ఈ రోజు ఏం వార్త లేదు. బ్రేకింగ్, ప్లేట్ బ్రేకింగ్, స్లేట్ బ్రేకింగ్లు, డుయ్యా బుస్సా అని సౌండ్లు పెట్టి చంపుతారు. మీ ఆనందం కోసం మమ్మల్ని చంపితే ఏమొస్తుందన్న? రోజు కలుసుకుంటారు పార్లమెంట్లో, ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడతారు, కలిసి తింటారు. మీరు గింత అన్యాయంగా మాట్లాడితే ఎట్లన్నా? అవైతే చూపెట్టారు, మీరు ఇవైతే చూపెడతారు. మీరు నిజంగా మనస్ఫూర్తిగా చెప్పండి రఘునందన్ రావు గారు, బీజేపీతో మీరు హ్యాపీగా ఉన్నారా? బీజేపీలో హ్యాపీగా ఉన్నారా? 100% కాదు అని నేను అంటాను సార్. కాకపోతే రిజైన్ చేసేప్పుడు పోదుంటి కదా, పోతలేనంటేనే మంచిగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి మీరు. చదువు నేను ఇందాకనే మీకు ఒక సామెత చెప్పిన, లైలాని చూడాలంటే మజ్ను కళ్ళతో చూడాలి, భారతీయ జనతా పార్టీని చూడాలంటే నా కుర్చీలో కూర్చొని చూడు. నా కుర్చీలో కూర్చొని చూస్తే ఏమర్థమైంది? నేను యాజ్ అ జర్నలిస్ట్గా కాకుండా నేను ఒక పర్సన్గా మీ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు బీజేపీలో రఘునందన్ రావుని ఇప్పటికీ ఒక అంటరాని వ్యక్తిగా, అంటీ ముట్టని వ్యక్తిగా, పక్కకు పెట్టాల్సిన వ్యక్తిగానే చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ ఛాన్స్ ఇస్తే మీరు బుల్డోజ్ చేస్తారో అని చెప్పి. నేను నాకు ఛాన్స్ ఇస్తే తప్పకుండా బీఆర్ఎస్ని బుల్డోజ్ చేస్తా. మెదక్లో ఛాన్స్ ఇచ్చిర్రు, మొత్తం మీ టీవీలన్నీ సర్వే చేసి చెప్పినాయి పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు. ఒక్క సీటుకి వెళ్తుంది టీఆర్ఎస్, ఒక్క సీటుకి వెళ్తుంది టీఆర్ఎస్, అది మెదక్ సీటుకి వెళ్తుంది అని చెప్పారు. మా పార్టీ నాకు అరే బుల్డోజర్ ఇచ్చి పోయిరాపో రఘునందన్ అని తోలిచ్చిండు అమిత్ షా. పోయి తోలి బుల్డోజ్ చేసుకొచ్చిన కదా. 100% శత్రువుల్ని బుల్డోజ్ చేస్తా, వదిలిపెట్టుడు అనే సమస్య ఉండదు. శత్రు శేషం లేకుండా కొట్లాడతా, దాని గురించి ఏం వర్రీ కాకూరు. మా పార్టీ వాళ్ళు నా మీద అంత విశ్వాసం ఉంచితేనే కదా నేను మెదక్ గెలవగలిగింది. మీరు నన్ను ఎంత స్టడీ చేసినా అదే అర్థమైంది. మీకు ఇవ్వాల్సినంత ప్రాముఖ్యత ఇవ్వకపోవటం వల్ల, మీకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్ల, మీరు ఆశించిన పదవి ఇవ్వకపోవటం వల్ల ఢిల్లీలో బీజేపీ నేతల మీద నోరు పారేసుకున్నారు. ఆ ఆడియో రికార్డింగ్ బయటకు వచ్చిన తర్వాతే మిమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టారు అనేటువంటిది నాకున్నటువంటి సోర్స్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? ఆఫ్ కోర్స్ దాని తర్వాత మీరు ఆడియో కాల్ ఫేక్ నేను అడిగి పోతలేను. కానీ ఒకవేళ నేను తిట్టిన ఎవరిని నేనే తిట్టినని మా పార్టీ నమ్మితే నాకు ఎంపీ టికెట్ ఇస్తుందా సార్? ఇస్తుందా? మెదక్ జిల్లాలో మిమ్మల్ని మించిన ఇంకొక నేత, మీలాంటి సమర్థ నేత ఇంకొకరు లేదు కాబట్టే పార్టీ భరిస్తుంది అనేటువంటి వాదన కూడా ఉంది రఘునందన్ రావు గారు. దేశంలో ఉన్న 140 కోట్ల జనాలలో రఘునందన్ రావును మించిన వాళ్ళు 1,39,00,000 మంది ఉంటారు. ఇలాగా సమర్థంగా వాదించేటువంటి వ్యక్తులు అతి కొద్ది మంది మాత్రం ఉన్నారు. 1,40,00,000 మంది, సారీ 140 కోట్ల మంది ఈ దేశ జనాభాలో రఘునందన్ ఒక మామూలు కార్యకర్త. పార్టీ వద్దనుకుంటే రఘునందన్ పక్కకి వెళ్ళిపోతాడు, అదేముంది పెద్ద ఇష్యూ. పార్టీ పక్క పెడితే నేను చేయగలిగేది ఏముంటుంది? బీఫామ్ ఇవ్వకపోతే నేనా ఇండిపెండెంట్గా పోటీ చేయ, పార్టీ వ్యతిరేకంగానే పని చేయ, ఎవరికి పార్టీ బీఫామ్ ఇస్తే వాళ్ళకి పని చేస్తాం, దాంట్లో ఏముంటుంది అన్న తప్పు. సో యువర్ హ్యాపీ 100% నా ముఖం మంచిగా లేకపోవచ్చు, నీకు జ్వరం వచ్చి, కానీ నేనైతే హ్యాపీ అని. బీఆర్ఎస్ బీజేపీకి లింక్ ఉంది అని చెప్పి చాలామంది అంటారు. నిజంగా బీఆర్ఎస్ బీజేపీతో చీకటి దోస్తానం ఉందా, లేదా బీజేపీకి బీఆర్ఎస్కి చీకటి దోస్తానం ఉందా? ఉంటే మెదక్లో రఘునందన్ రావు ఎట్టగలుగుతాడే సార్? ఇక్కడ కూడా ఒక ఆరోపణ, రఘునందన్ రావు ప్రధాన మీరు బాధపడ్డా కూడా, మీరు బీఆర్ఎస్కి ప్రధాన అడ్డంకే రఘునందన్ రావు. కానీ అదే మెదక్ పార్లమెంట్లో మీరంత బంపర్ మెజార్టీతో గెలవటానికి బీఆర్ఎస్ ఒక లోపాయకారి ఒప్పందం మీతో చేసుకుంది, లేకపోతే మీరు బీఆర్ఎస్తో చేసుకున్నారనేటువంటి ఆరోపణ కూడా ఉంది. అందుకని వెంకటరామరెడ్డి అనే ఒక ఎమ్మెల్సీ గారిని పెట్టి ఓటుకు 1000 రూపాయలు చొప్పున 250 కోట్లు ఖర్చు పెట్టి టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలనుకుందా అన్న? నాకు తెలియదు, మరి గిట్ట కూడా చేస్తారండి. 250 కోట్లు పెట్టి జిద్దుకు తీసుకొని మొత్తం టీవీలు, పేపర్లు, ఛానళ్ళన్నీ మెదక్ గెలుస్తుంది అని చెప్పంగా కూడా మీరు రఘునందన్ రావు బీఆర్ఎస్ తోటి లోపాయిక ఒప్పందం పెట్టుకుందానంటే ఇక నేనేం చెప్తాను మీకు? 250 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతుంది టీఆర్ఎస్ పార్టీ నాకు వ్యతిరేకంగా? 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, చంద్రశేఖరరావు గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఉన్నాక ఓడిపోతే వాళ్ళ పార్టీకి ఏం వీలు ఉంటుందన్న? నాతోటి వాళ్ళకి ఏమొస్తుందన్న? నేను చాలా చిన్న కార్యకర్తను బీజేపీ లోపల, వాళ్ళు చాలా పెద్దోళ్ళు కదా, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఆర్థిక మంత్రులు, ఇన్ని హోదాలలో చేసిన వాళ్ళకి నేను ఎంత చిన్నోడినన్నా? చాలా చిన్నోని కదా. నాతోటి వాళ్ళకి లోపాయికార ఒప్పందం ఎందుకు ఉంటుందన్న? టీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లాలో 3వ స్థానానికి పోయిందన్న, మీరు అది అర్థం చేసుకోరు. 3rd ప్లేస్కి పోయింది టీఆర్ఎస్. దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ టీఆర్ఎస్ మెదక్ జిల్లాలో. వాళ్ళు మెదక్ జిల్లాలో గజ్వేల్, సిద్దిపేట తప్ప దేన్ని పట్టించుకొని వాళ్ళ తిక్క పనులే వాళ్ళకి ప్రజల్ని దూరం చేసినాయి. సంగారెడ్డిలో వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట వాళ్ళు 3rd ప్లేస్లో ఉన్నారన్న. 25,000 ఓట్లు రాలే టీఆర్ఎస్ పార్టీకి.
సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట మీరు అది అర్థం చేసుకోవాలి. హరీష్ రావు గారు అంటే 1,00,000 మెజార్టీ అని చెప్తారు సిద్దిపేటలో. అవును, 2,000 అన్నా టీఆర్ఎస్కి బీజేపీకి మధ్యలో తేడా 2,000. మరి ఎవరు కాంప్రమైజ్ అయ్యారన్నా? ఎస్, నేను పుట్టింది సిద్దిపేటలో, పెరిగింది సిద్దిపేటలో, నా కాలేజ్ ఎడ్యుకేషన్ సిద్దిపేటలో. హరీష్ రావు గారిది కరీంనగర్ జిల్లా అయితే నాది మెదక్ జిల్లా, నేను లోకల్ ఆడ. అందుకని జనం నన్ను ఆదరించారు, నాకు ఓట్లు వేసారు. దానికి మీరు లోపాయికార ఒప్పందం ఏందన్నా? తల తిక్కోవాలి ఆడలేక మధ్యలో ఓడిందని శాతగాని వాళ్ళందరూ వచ్చి నా మీద ఏడుస్తారు ఏందన్నా? యు ఆర్ క్యాపబుల్, కాకపోతే ఒక అలిగేషన్ మీ వరకు ఉంది కాబట్టి తీసుకొచ్చారు రఘునందన్ గారు. ఇవన్నా ఆడలేక మధ్యలో ఓడిందని చాలామంది చెప్తారు. సాధు నేనేమంటున్నా, నువ్వు పోయి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి చెప్పి ఈ రాష్ట్రం లోపల తెలంగాణలో బీజేపీ గెలవని సీట్ ఏదైనా ఉంటే నాకు ఇప్పి అన్న, ఆడికి పోయి కొట్లాడితే నీకు ఎందుకు బాధ? మీ దమ్ము ధైర్యం అదే కదా. అరే నేను కొట్లాడితే అంటున్నా, మీ దమ్ము ధైర్యం అది కాబట్టి భయపడుతున్నారు సార్. లేదో కాంప్రమైజ్ అయినా కదా, నేను కాంప్రమైజ్ కానీ సీట్ ఏదైనా చూసాడు నాకు సీట్ ఇప్పి వచ్చేసారి నువ్వు పైరవ్ చేసి ఆన్నే కొట్లాడేస్తా పోనీ ఎట్లయితే అట్లయితే. ఏడ కొట్లాడి గెలిచినా నాకేదో మలిన వంట కట్టాలనే ప్రయత్నం చేస్తే నేనేం చేస్తాను? ఐఎమ్ నెవర్ ఆఫ్ దట్ నేచర్. నేను ఎవరితో కాంప్రమైజ్ పాలిటిక్స్ చేయలేదు, చేయను. కంపల్సరీ నా పార్టీ చెప్పిన పని చేస్తాను. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ప్రతిపాదన వచ్చిందా, తీసుకొచ్చారా? తెలియదు నాకు, నేను అంత పెద్దని కాదు, నా దృష్టికి రాలేదు. కవిత బహిరంగంగా ఆరోపించింది కదా సార్. నేను ఒక చిన్న ఎమ్మెల్యేని, టీఆర్ఎస్ అనేది పెద్ద పార్టీ, వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి. అంత పెద్దోళ్ళకి అట్లా మాట్లాడితే నేనేం చెప్తానా? ఆమె జైల్లో ఉన్నప్పుడు ఆమెకి ఎట్లా తెలుస్తుందన్నా? బయట కాంప్రమైజ్ చర్చలు జరిగితే నాకు తెలియకుండా అడుగుతా. నేను జైల్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ని విలీనం చేస్తాను మా నాయన గిట్ట ప్రయత్నం చేసారు, నేనే వద్దన్నా, నేనే జైల్లో ఉంటాను అని చెప్పిన. జైలు ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఎట్లా తెలుస్తాయన్నా? నాకు తెలియనే తెలియదు అసలు. ములాఖత్కి పోయినప్పుడు చెప్తారు కదండి సార్, సరే గివా పంచాయతీలు. మరి ఎందుకన్నా ములాఖత్కి పోయినప్పుడు మెర్జర్ చేసుకుంటే అయిపోతున్నాయి కదా. కవితని ఇప్పుడు పక్కకు పెట్టారు కదా, అప్పుడే పక్క పెడితే అయిపోతుండే కదా. ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది కవితని అసలు? ఇది కేటీఆర్ చెప్పాల్సిన సమాధానం. నన్ను అడుగుతావు ఎందుకేను? నా పార్టీది అడుగు, నేను చెప్తా. నాకు సంబంధం లేని ప్రశ్నలు అడిగితే నేనేం చెప్తానా? కవిత కేసీఆర్ శత్రువులతో అంటకాగుతోంది, జత కట్టింది. అది రేవంత్ రెడ్డి, రెండవది రఘునందన్ రావు అంటున్నారు. నిజమేనా సార్? కవితను ఎగదోస్తున్నారా మీరేమన్నా? ఎగదోసారా? నాకు 2 సెల్ ఫోన్ నెంబర్లు ఉన్నాయన్న. నీకు నచ్చిన పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇయ్యి, ఓకేనా? ఈ నెంబర్కు కవిత నుంచి కవిత చుట్టుపక్కల ఉండే 10 మందికి ఎప్పుడైనా ఫోన్ వచ్చిందేమో చూడు. హాట్ లైన్ అంటున్నారు కదా సార్, హాట్ లైన్ లో మాట్లాడుకోరా? అంటే అసలు ఎవరికి దొరకకుండా నా ఫోన్ గిన్నే ఉన్నది, గిదే ఫోన్ వాడతాను నేను వకీల్ అయినప్పటి నుంచి, ఫోన్ వచ్చినప్పటి నుంచి గివే నెంబర్లు వాడుతున్నా నేను. నువ్వు ఏ టెస్ట్లైనా తీసుకుపోయి ఫోన్ ఇవ్వమంటే ఇస్తా, ఏనైనా చెక్ చేసుకో. దీనికి ఏనంగానైనా వంకరదారిలోనో దొడ్డిదారిలోనో కాల్ వస్తే పట్టుకోరు, ఇబ్బంది ఏముందన్న. సో యు ఆర్ క్లియర్, కవిత మీ వద్దకు రాలేదు, మీరు కవితతో మాట్లాడలేదు. ఇక ముందు మాట్లాడే ప్రయత్నం ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పుడు ఇట్లా మనం ఇక్కడ కూర్చున్నాము, ఒక ఫంక్షన్లో కూర్చున్నాము, సడన్గా కవిత వచ్చింది. సంస్కారం ఉంది కాబట్టి, ఆ పార్టీలో 12 ఏళ్ళు పనిచేసిన కాబట్టి, కవితను చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తిని కాబట్టి, తల్లి బాగున్నావా అని అడుగుతా. అది నా సంస్కారం పద్ధతి. ఎవరు కనబడ్డా అట్లే అడుగుతాను నేను. అందులో తప్పేముంది? కవిత దాని అర్థం రఘునందన్ రావు కవిత ఇద్దరు దోస్తులు. ఆ నిమిషానికి అన్న నేను ఎక్కడ కనబడ్డా అన్న బాగున్నావా అంటది కవిత. ఒకవేళ అకేషన్ ఉంటే పక్కన కూర్చొని మాట్లాడతాం. దాంట్లో ఏంది పార్టీ విన్నీళ్ళు ఉంటాయి. అలా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అనే వచ్చే కంటే ముందు ఈ చిల్లర పంచాయతీలు ఏడు ఉండకపోతుంటుండే. కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇంటికి పోదురు, కాంగ్రెస్ వాళ్ళు వేరే పార్టీల వాళ్ళ దగ్గరికి పోదురు, తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి పోదురు, అందరూ కలిసిమెలిసి ఉందరు. ఏదైనా అకేషన్ ఉంటే ఎమ్మెల్యేలు కలుసుకోవడాలంటే భయపడే సంస్కృతి తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ. వేరే పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడితే వీడు పార్టీ మారుతుండు, వాడి పార్టీ మారుతుండని బ్రేకింగ్లు పెట్టేటువంటి చిల్లర సంస్కారాన్ని డెవలప్ చేసిందే టీఆర్ఎస్ పార్టీ. ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంకో పార్టీ ఎమ్మెల్యేతో మాట్లాడుకోడా? పార్లమెంట్ సెంట్రల్లో ఒక పార్టీ ఎంపీ ఇంకో పార్టీ ఎంపీతో మాట్లాడుకోడా? ఇదా మీరు సంస్కారం చేసేది? ఇదేందన్నా? కవిత కనబడితే మాట్లాడవా? బరాబర్ మాట్లాడతా. హరీష్ రావు గారు కనబడితే కూడా మాట్లాడుతుంటే అంత దుబ్బాకలు కొట్టుకొని గెలిచిన తర్వాత కలెక్టర్ గారు ఏదైనా DDRC సమావేశాలు, జిల్లా సమీక్ష సమావేశాలు పెడితే జిల్లా మంత్రి గారు కూర్చుంటుండే, ఎమ్మెల్యే నేను కూడా కూర్చుంటుండే. బరాబర్ నా దుబ్బాకి ఇది కావాలని అడుగుతుంటే, మంత్రి గారు నాకు ఇది ఇస్తావా సస్తావా అని అడుగుతుంటే తప్పేంది? తెలంగాణలో ఏ ఒక్క రాజకీయ నేత చెప్పలేదు కవిత రాజకీయ పార్టీ పెడుతుంది అని. మీరు స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు చెప్పారు. మీరిద్దరూ థాట్ షేర్ చేసుకోకపోయి ఉంటుంటే ఎలా చెప్పగలిగారు రఘునందన్ గారు? కవిత నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. కవిత మొండితనం ఏందో నాకు తెలుసు కాబట్టి చెప్పిన. పెట్టలేదుగా? పెడుతుంది. తొందర ఎందుకు పడతారు? కవిత అయినా కేసీఆర్ గారు అయినా ఇద్దరు అట్లే మొండిగా పోతున్నారు. ఆ మొండితనాలు ఏడిపోతే చూసిరు మీరు. చంద్రశేఖరరావుతో ఏమవుతుందని టీఆర్ఎస్ పెడితే ఏమైందో చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పెట్టి చూపెట్టిండు. ఇప్పుడు కూడా చాలా మంది ఆమెతో ఏమవుతుందో అంటారు. ఏమవుతుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. మంచి అవుతుందా చెడు అవుతుందా, ఆమె పెడుతుందా, ఆమె ఆగిపోతుందా, మధ్యలో ఇంకేమైనా భయపట్టిస్తారా? నాకు కవిత వ్యక్తిత్వం తెలిసినంత మటుకు ఆమె అట్లే పోతుంది. ఆమె కొత్త పార్టీ పెట్టుకుంటుంది. ఆమెకు వేరే స్కోర్సే లేదనేది నాకున్న అభిప్రాయం.
ఒకవేళ గనక కవిత రాజకీయ పార్టీ పెడితే తెలంగాణలో ఉన్నటువంటి పొలిటికల్ స్కోప్ అండ్ స్పేస్ ప్రకారం మనగలుగుతుందా? ఊహాగానాల మీద ఎందుకు ఇప్పుడే మాట్లాడుకొని సాధు, పెట్టిన తర్వాత మాట్లాడుకుంది. కవిత పెట్టిన తర్వాత అప్పుడు ఆమెతో ఎవరెవరు పోతారు, టీఆర్ఎస్లో ఎంతమంది పోతారు, టీఆర్ఎస్ వాళ్ళు రామారావు గారితో ఉంటారా, కవిత గారితో ఉంటారా, హరీష్ రావు గారితో ఉంటారా, చంద్రశేఖరరావు గారితో ఉంటారా, ఇంకా లేదా సంతోష్ గారు ఇంకొక పార్టీ పెట్టుకుంటారా, అసలు ఏం జరుగుతుంది, ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది ఆ కుటుంబంలో ఎవరు మాట్లాడతలేరు, మనం మాట్లాడుకుంటే ఏమొస్తుంది? మల్లన్న ఒక మాట అంటే బీఆర్ఎస్లో ఉన్న ఏ కార్యకర్త కూడా స్పందించలేదు, ఆమెకి సపోర్టుగా లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఆమె వేరుకుంపటి పెడితే తండ్రిని అన్నను కేసీఆర్ను కేటీఆర్ను కాదని కొత్త పార్టీ పెడితే బీఆర్ఎస్లో చీలిక వచ్చేటువంటి సాధ్యమేనా? నేను అందుకని చెప్తా ఉన్నా, తన పార్టీ పెడుతుందా, తను ఎంతవరకు నిలబడుతుందో, ఆ రోజున్న తన సిచ్యువేషన్ ఏంది, ఆమె ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటుంది అన్నదాన్ని బట్టి ఎవరెవరు పోతారు, ఎవరెవరు జాయిన్ అవుతారని దాని నిమిషంలో తెలుస్తుంది. రాజకీయాల లోపల ఇప్పుడు అక్కడ నాకు అవకాశం లేదు, టీఆర్ఎస్లో టికెట్ వస్తలేదు అనుకున్న వాళ్ళందరూ కవిత దగ్గరకో కాంగ్రెస్కో ఎటో దిక్కు పోవాల్సిందే కదా, పోరా, పోయే ఛాన్స్ ఉండొచ్చు. అందుకనే ఓపిక ఉండురు అంటున్నా. టీఆర్ఎస్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 2, 3, 4 అని వాళ్ళే పోటీ పెట్టి పెంచిండ్రు, రేపు వీళ్ళందరూ ఎడుకోవాలి. అందుకని మీరు ఓపిక ఉండురు అంటున్నా. కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది. కానీ ఈ ప్రశ్నకు మాత్రం మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, దాటవేయకూడదు అని అనుకుంటున్నాను సార్. ఎందుకంటే బీఆర్ఎస్లో చాలా ముఖ్య నేతలు కవితను గైడ్ చేస్తుంది, చెడగొట్టింది రేవంత్ రెడ్డే అని చెప్పి బలంగా నమ్ముతున్నారు. కొన్ని ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్లుగా ఉన్నాయి. సార్, మీకున్నటువంటి విస్తృతమైనటువంటి సంబంధాల ద్వారా, రాజకీయ అవగాహన ద్వారా చెప్పండి. కాంగ్రెస్ కేటీఆర్ గారు, హరీష్ గారు, కవిత, రేవంత్ రెడ్డి, రఘునందన్ రావు, ఇట్లా మేమంతా దాదాపు రాజకీయాల్లో కొద్ది రోజుల పాటు కలిసి ఒకే పార్టీలో పనిచేసినాం. ఇప్పుడు కూడా సమాజంలో ఎక్కడైనా కనబడితే బాగున్నారంటే బాగున్నారా అని పలకరించుకునేటువంటి సంస్కారం ఉన్న వాళ్ళం. ఓకేనా అన్న? దానికి నేను చెప్తే మీరు చెడిపోయారనో, మీరు చెప్తే మీ పక్కన ఉన్న వాళ్ళు చెడిపోయారని అనుకోవడం తప్పు. ఎవరికి ఉండే ఆలోచన వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండే స్కోప్ ఏందనేది వాళ్ళకి పబ్లిక్లో కనబడుతుంటుంది. నీ భవిష్యత్తు నీకు కనబడుతుంటుంది, నువ్వు బయటికి చెప్పకపోయినా నీ భవిష్యత్తు నీకు కనబడుతుంటుంది. అందుకని తొందరపడాల్సిన అవసరం లేదు. రేవంత్ చెడగొడితే చెడిపోయేంత అమాయకురాలు కాదు కవిత. కవిత హ్యాజ్ అర్ ఓన్ ఐడెంటిటీ. ఆ ఓన్ ఐడెంటిటీని ఇంకా బిల్డప్ చేసుకోమని బీజేపీ కూడా ఎగదోసింది అనేటువంటిది ఇంకొక సీరియస్ కామెంట్. అలా ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాం. మేము ఇంకొకరిని ఎందుకు ఎగదోస్తామన్నా? మా పార్టీని మేము బలోపేతం చేసుకుంటాం, మేము గట్టిగా అవుతాం, మేము అధికారంలోకి రావాలని కోరుకుంటాం తప్ప ఇంకొకటి ఉండదు. అమిత్ షా గారు ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాకు ఒక మాట చెప్పిండ్రు, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక దిక్కు నిలబడతాయి, భారతీయ జనతా పార్టీ ఒకటే ఒక దిక్కు నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ప్రతి బూత్ అధ్యక్షులను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పిన మాట ఇది. వారు ఆల్ ఇండియా బీజేపీ అధ్యక్షుడు ఉన్నప్పుడు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఒక దిక్కై భారతీయ జనతా పార్టీ ఒకటే ఒక దిక్కు నిలబడి కొట్లాడాల్సి వచ్చినప్పుడు నీ బూత్లో 100 ఓట్లు ఉంటే నీ లక్ష్యం 51 ఓట్లు. నువ్వు 51 తెచ్చుకో, మిగతా అన్ని పార్టీలకు 49 వదిలేసేయి, యు ఆర్ ద విన్నర్ అంతే. నీ లక్ష్యం అదే ఉండాలని చెప్పిండు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూత్ అధ్యక్షుని లక్ష్యం ఇదే. దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఒక దిక్కు, మనం ఒకరం ఒక దిక్కు ఉంటాం. ఈ రోజు వస్తుంది ఈ దేశంలో, ఆ రోజుకు మీరు ప్రిపేర్డ్గా ఉండాలని చెప్పారు అమిత్ షా గారు. అది వారు ముందు చూపు. రైట్. ఐ విల్ కంక్లూడ్ విత్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రఘునందన్ గారు. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎందుకో మీ మీద విపరీతమైనటువంటి అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. అక్బర్పేట భూంపల్లో 80 ఎకరాల భూమి కబ్జా, వెలిమెల అసైన్డ్ భూమి పంచాయతీలో దూరి డబ్బులు గుంజాలనేటువంటి ఒక ఆరోపణ మీ మీద బలంగా ఉంది. ఏంటి, నిజంగా అలా ఆ రూట్ వైపు వెళ్తున్నారా మీరు? అక్బర్పేట చౌదరిపల్లిలో రఘునందన్ రావు భూములు కొనుక్కుంటే మీకు కడుపు నొప్పి ఉండాల్సిన అవసరం లేదు, ఇంకొకటి కడుపు నొప్పి ఉండాల్సిన అవసరం లేదు. అది నీ డ్యూటీ కాదు. ఓకేనా? నేను ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తే నువ్వు ఎంక్వైరీ చేసుకో, రాసుకో. నువ్వు పైసలు అడిగి నీకు పైసలు లేకపోతే ఏది పడితే అది వార్త రాస్తే దానికి నేనేం చేస్తాను? ఎవరు బ్లాక్మెయిల్ చేశారు మిమ్మల్ని? ఎవరు చేసారు? వార్తలు రాసిన వాళ్ళు ఎవరో వాళ్ళంతా బ్లాక్మెయిల్ చేసి వార్తలు రాసిన వాళ్ళు తప్పితే ఇంకొకరు ఎందుకుంటారు? మీకు జర్నలిస్ట్ నేపథ్యం కూడా ఉంది. నేను ఎంపీ కానప్పుడు, నేను ఎమ్మెల్యేగా లేనప్పుడు కొనుక్కున్న భూముల గురించి నీకెందుకు అంత దుగ్ధ? ఆ భూములు నేను నా వైఫ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంది ఫిబ్రవరిలో. ఓకేనా? ఫిబ్రవరి 2024లో, మార్చ్ 2024లో అనుకోండి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అనుకోండి. నేను ఓడిపోయింది 2023 డిసెంబర్ 7వ తారీఖు నాడు ఎన్నికల ఫలితం వచ్చింది, నేను ఓడిపోయినా. సో ఆ రోజుకి నా ఎమ్మెల్యే పదవి అయిపోయింది 23 డిసెంబర్కి. నేను 24 ఫిబ్రవరి, 24 మార్చి, 24 ఏప్రిల్లో కొనుక్కున్న భూములకు సంబంధించి నీకేందుకు కడుపునొప్పి అంటున్నా? అసైన్ భూములు అయితే ప్రభుత్వం చూస్తుంది, నీ దగ్గర ఆధారాలు ఉంటే పోయి కంప్లైంట్ పెట్టు.
రఘునందన్ రావు అసైన్మెంట్ భూములు కొనుక్కున్నాడు, కంప్లైంట్ చేయి కన్సర్న్ ప్లాట్ఫామ్ మీద. కన్సర్న్ ప్లాట్ఫామ్ విల్ టేక్ యాక్షన్, అప్రాప్రియేట్ యాక్షన్. దానికి పేపర్లలో రాసి ఏం తప్పు చేయలేదు, ఏడ దొరుకుతలేడు, వీడిని ఏదో ఒకటి బదనాం చేయాలి, వీడు పొద్దుగాలు లేస్తే మా టీఆర్ఎస్ పార్టీని బాగా తిడుతుండు కాబట్టి, మా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని తిడుతుండు కాబట్టి వీని వ్యక్తిత్వాన్ని హననం చేయాలని కొంతమంది పైసలు తీసుకున్న జర్నలిస్ట్ మిత్రులు రాసుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీతో పేమెంట్ బ్యాచ్లు ఏవైతున్నాయో, ఎవరైతే జీతం తీసుకుంటారో ఆఖరికి టీఆర్ఎస్ పార్టీ సొంత పేపర్ నమస్తే తెలంగాణలో కూడా రాసుకున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు నియమించినటువంటి కలెక్టరు ఆ భూములు అసైన్మెంట్కి భూములు కావు, పట్టా భూములని TM33 కింద మార్పులు చేర్పులు చేసి ఎవరెవరో కొనుక్కొని ఎవరో అమ్ముకున్న తర్వాత నేను కొనుక్కున్నటువంటి భూములకు వచ్చి రఘునందన్ రావు అసైన్మెంట్ భూములు కొనుక్కున్నాడు అంటే ఇంతకంటే ఏమన్నా ఉంటుందా అన్న ఆరోపణ? మిగతా వాళ్ళందరినీ ఫేస్ చేయటం ఒక ఎత్తు, మిగతా వాళ్ళందరి మీద బట్టగాల్చి మీదేయటం ఒక ఎత్తు, జర్నలిజం బ్యాక్గ్రౌండ్ ఉండి వకీల్ సాబ్గా పేరున్నటువంటి మిమ్మల్ని ఫేస్ చేయటం ఒక ఎత్తు. అయినా కూడా మీ మీద ఇలాంటి ఆరోపణలు చేసి మాస్ట్ హెడ్డింగ్లు పెట్టి బ్యానర్ల వార్తలు వేశారు అంటే మీ మంచితనం చేతగాంతనం అనుకున్నారా, లేకపోతే వీ కెన్ డూ ఎనీథింగ్ అనుకున్నారా, లేకపోతే మీరు ఏమీ చేయకుండానే అట్లా వచ్చిందా? ఇప్పుడు ఎథిక్స్ లేనోనికి, సంస్కారం లేనోనికి నేను మాట్లాడి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏనుగు పోతుంటే చాలా కుక్కలు మరుగుతూ ఉంటాయి. ఒరిగే ప్రతి కుక్కకు సమాధానం చెప్పాల్సినంత దుస్థితిలో నేను లేను. మేము జర్నలిజంలో పనిచేసినప్పుడు ఉన్న ఎథిక్స్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ యూట్యూబ్ ఛానల్స్లో ఈ జర్నలిస్ట్ మిత్రులకి లేవని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా, సిగ్గుపడతా ఉన్నా. ఒక్కొక్క రాజకీయ పార్టీకి అనుబంధంగా 20 మంది 30 మంది పేమెంట్లు తీసుకొని పుణ్యానికి వచ్చిన పైసలు దుబాయ్లో మస్కట్లో తీసుకొని ఆడికెళ్ళి పేరు లేని ఊరు లేని వాడు తెలుగు స్క్రైబ్ అంటాడు, వాడు తెలంగాణ స్క్రైబ్ అంటాడు, వాడు అల్లం అంటాడు, వాడు బెల్లం అంటాడు. ఎవరురా మీరంతా? ఏడ రిజిస్ట్రేషన్ అయ్యారు? ఎవరిని పడితే మన క్యారెక్టర్ని అసాసినేట్ చేసేందుకు ఎవడరా నీకు అధికారం ఇచ్చింది? ఏదో ఒక రోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వీటన్నింటికి సమాధానం భారత ప్రభుత్వం ఇస్తుంది. ఖచ్చితంగా చట్టాలని మొన్ననే కొత్త చట్టం తెచ్చినాం కదా, ప్రధానమంత్రులని ముఖ్యమంత్రులని కూడా వదిలిపెట్టకుండా పార్లమెంట్లో ఒక బిల్లు తెచ్చినాం కదా. ఇట్లే చేసుకుంటూ పోతా ఉంటే ఈ యూట్యూబ్లు వీటి మీద కూడా ఏదో ఒక రోజు చట్టం తీసుకురావాల్సి వస్తుంది కదా. మీకు భారతదేశంలో అడ్రస్ ఉండదు, IP అడ్రస్ ఉండదు, కేర్ ఆఫ్ ఉండదు. ఏనో కూర్చొని ఏదో రాసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది రాసి వ్యక్తిత్వ అనడానికి పాల్పడుతుంటే ఎందుకు ఊరుకుంటారు? వెలిమెల భూముల విషయంలో మీ జోక్యాన్ని కూడా అదే విధంగా చేశారా? వెలిమెల భూములలో మీరు పోయి ఇప్పుడు చూడండి, రఘునందన్ రావు ఇచ్చిన దరఖాస్తు లైవ్లో ఉండి ఎంక్వైరీ జరుగుతుందా, జరుగుతలేదా? నీకు చేత కాదు, నీకు తెలివి లేదు, చదివే ఓపిక లేదు. ఎవడన్నా ఒకడు పోయి కొట్లాడితే నా దగ్గరకు ఊరోళ్ళు వచ్చారు, నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఒక విలేజ్ పోయి వాళ్ళ తరఫున నిలబడ్డా. ఒక గంట ఏదో ఇట్లా ఫోటోషూట్ కోసం ధర్నాలు చేసిపోయే సందర్భంలో నేను ఎంపీగా పోయి వాళ్ళని పరామర్శించేందుకని పోతే పోలీసులు అతి ప్రవర్తన చూసి భూమి మీద 8 గంటలు కూర్చొని వచ్చిన. పైసలు కోసం పోతే అటు పోయి ఇటు ఫోన్ చేసుకొని ఇటు వచ్చి పైసలు తీసుకొని వెళ్ళిపిస్తాం కదన్నా. ఇంత నీచం నా కొడుకులు తయారవుతారు ఏందన్నా? 8 గంటలు కింద భూమి మీద సకల ముఖలం పెట్టుకొని కూర్చున్నాడు ఒక ఎంపీ. సంస్కారం లేని మాటలు మాట్లాడతారు. మీరు కూర్చోరు జర్నలిస్టులు 8 గంటలు. పైన సూర్యుడు కాలుతుంటే కింద డాంబర్ రోడ్ మీద కూర్చోండి అన్న. ఏది పడితే అది మాట్లాడితే దానికి సమాధానం చెప్పమంటే నాకు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న. ఇవన్నీ చూసే వచ్చిన నేను దాకా ఎట్లా కూడా రఘునందన్ రావుని ఏం చేయలేకపోతున్నాం. మేము 250 కోట్లు ఖర్చు పెడితే కూడా గెలవకపోతే మెదక్ లాన్ మీద. అందుకని మీ మీద ఏదో ఒకటి బురద జల్లాలి. మీకు గుర్తుండాలి 2020లో నా మీద ఒక కేసు అయింది. వద్దులే ఇక మళ్ళీ ఎందుకు గతం. అవును రఘునందన్ రావు ఎదుగుతుండ అనుకున్నప్పుడు, రఘునందన్ రావుకి ఇంకేదో మంచి పదవి వస్తుందని అనుకున్నప్పుడల్లా నేను తెల్ల బట్టలు వేసుకొని రోడ్డు మీద పోతున్నా. నువ్వు మోటార్ సైకిల్ తోటి బురద చల్లుకుంటూ పోయినాం. ఏం చేస్తాం? నా దగ్గర మోటార్ సైకిల్ లేదు, నేను నడుచుకుంటూ పోతున్నా. లేకపోతే రాయి తీసుకొని మోటార్ సైకిల్ మీద కొట్టాలి. ఇవి ఏం వద్దనుకున్నాం అనుకో, చక్కగా ఇంటికి పోయి సర్ఫోన్ నిర్మాణం పెట్టి తుడుచుకోవాలి. మీరు కనిపించే శత్రువుల గురించి మాట్లాడుతున్నారు. కనిపించని శత్రువులు ఎవరో మీకు తెలుసా? ఆ కనిపించని శత్రువులు 100% తెలుసు. ఎక్కడున్నారు? టీఆర్ఎస్ పార్టీ. బీజేపీలో లేరా? ఉంటే ఉన్నారేమో, వాళ్ళ కర్మ అది. నేనేం చేస్తా అంటున్నా. కనిపించని శత్రువుతో యుద్ధం ఈజీయే సార్. కనిపించని శత్రువుతో మరి ఎవరితోటైనా అన్నా నేను శత్రువు అని అనుకుంటలేను. మనిషివి, సాటి మనిషివి. ఏదో ఆవేశంలో పైసలు అడిగినావు, ఏ లేకపోయినా వార్త రాసుకున్నావు అని వదిలేసిన. నేను శత్రువు అని చూసుకొని నీ స్థాయికి నేను దిగజారిపోయి కొట్లాడుకున్నాడు ఎందుకన్నా. నాకు మా పార్టీ చాలా మంచి అవకాశాలు ఇచ్చింది. మా మెదక్ పార్లమెంట్ ప్రజలు పనిచేయమని అవకాశం ఇచ్చారు. వాళ్ళకి సేవ చేసుకునే అదృష్టం ఇచ్చారు. నా 5 ఏళ్ళు సేవ చేసుకుందాం. నాకు షేవ్ చేసే అలవాటు లేదు, అందుకని షేవ్ చేయవాడికి. నేను షేవ్ చేసుకుని ఎదురుగున్నాడు కూడా షేవ్ చేయలేదు.
థ్యాంక్ యూ సో మచ్ రఘునందన్ రావు గారు. మీకు ఆరోగ్యం ఏమాత్రం సహకరించకపోయినప్పటికీ కూడా ఇంతసేపు ఓపిక్గా కూర్చొని సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.